ఐతారం నాడు చికెను మటను చేపలో తెస్తే ఉడకలేదు అనుకోండి. ఉడకలేదు అనుకోండి, ఏం చేస్తారని గట్లంటవేంది వాని ఇంకో 10 నిమిషాలు గ్యాస్ మీదనే ఉంచుతారు, అప్పుడు ఉడుకుతుంది అంటారా? అయినా ఉడకకుంటే మళ్ళీ ఒక 20 నిమిషాలు ఉంచుతారు అంటారా? మళ్ళీ కూడా ఉడకకుంటే ఏం చేస్తారు? ఓ అమ్మ వాని అంతసేపు వేడి చేస్తే గ్యాస్ అయిపోతుంది అంటారా? అయితే ఈడ మాత్రం ఒకళ్ళు ఏం చేసిరో తెలిసిన, పొట్టేలు తలకాయ కూర తెచ్చిన 20 విజిల్ వచ్చే వరకు వేడి చేసిన, అయినా ఒక్కటంటే ఒక్క తునక ఉడకలేదు. మీదికెళ్ళి కూర అంతా రాయి అయినట్టే గట్టిగా అవుతుందని సీదా స్టేషన్ కి వచ్చి కంప్లైంట్ చేసిండు. ఇగో ఈ కాక చూపెట్టవే చిచ్చా ఎట్లున్నదో పొట్టేలు తలకాయ కూర, కనీసం ఎసరు కారం కూడా కనబడతలేదు కదా, అట్లెట్లా వండినవే? అనంతపురం జిల్లా తాడిపత్రులు ఉంటాడు ఈ హాజీ కాక. మరి ఎంత ఇష్టంతో తీసుకుపోయిండో ఏం కథనో గాని ఎంత వండినా ఉడకపోయేసరికి స్టేషన్కి వచ్చి బాధనంతా చెప్పుకుండాట. చెప్పండి సారు, మరి మీరేమన్నా మసాలాల పేర్లు చెప్పిండ్రా? ఆయనత మామిడాకు నిమ్మకాయ గిట్ల విండి మళ్ళా స్టవ్ మీద పెట్టుమన్నారా? మటన్ కొట్టేన మీద కేసు గిట్ల రాసిర్రా? ఉడకడం లేదని చెప్పని పోలీస్ స్టేషన్ కు వెళ్ళినాడని చెప్పిన సమాచారం తెలుసుకున్న మాంసం దుకాణదారుడు అతనికి ప్రత్యామ్నాయంగా మరి ఒక కేజీ మామూలు మాంసాన్ని ఇచ్చినాడని చెప్పని తెలిసింది. ఇన్నారుల్లా ఎంత ట్విస్ట్ నడిచిందో. ఇక ఇదంతా తెలిసిన మటన్ కొట్టు వ్యాపారే పిలిచి కిలో మటన్ చేతిలో పెట్టిండట. కానీ భలే ఇచ్చంతరంగా ఉన్నది లేనుల్లా ముచ్చట. మరి ఎవరు ఐడియా ఇచ్చిండ్రో, లేకుంటే కాకకే కోపం వచ్చి న్యాయం కొరకు కాకిల దగ్గరకు వచ్చిండో తెలియదు గాని ముచ్చట మాత్రం మస్త్ అంటే మస్తు ఇచ్చంతరంగా ఉన్నది పోన్రియా. మన దేశంలో దొంగ బాబాలకు ఉన్నంత గిరాకీ ఇంకా ఎవ్వలకు ఉండదుల్లా. ఊరికో దొంగ సామీజీ గుడారం వేసుకొని పబ్లిక్ ను మాయ చేస్తుంటారు. భక్తులను నమ్మించేటందుకు ఒక్కో బాబా ఒక్కో రకం టాలెంట్ చూపిస్తుంటే భక్తులు ఆహా ఓహో అనుకుంటా దండం పెట్టి కాళ్ళు మొక్కి కానుకలు సమర్పించుకుంటారు. ఆ బాబాలకు పోటీగా ఇప్పుడు మార్కెట్లకు ఒక మాతాజీ దిగింది. వాసన చూసి మొత్తం జాతకం చెప్తుంది. చూడుండ్రటు. అగో ఆ తల్లే మార్కెట్లకు కొత్తగా వచ్చిన మాతాజీ. ఆవలిస్తే పేగులు లెక్క పెడతా అన్నట్టు ఈమెకు నూనెస్తే అది వాసన చూసి మన జాతకం మొత్తం చెప్తది. అగో ఇప్పుడు గదే పనులున్నది. ఎవరో భక్తుడు తీసుకొచ్చిన నూనె వాసన యుత్తున్నది. ఇప్పుడు చెప్పు తల్లి, వాసన ఎట్లున్నది? ఆ అన్న ఏ పని చేసినా కలిసి వస్తలేదట, అన్నిట్లా లాసే వస్తున్నదట. ఎందుకట్లా అవుతున్నదో జర చెప్పమ్మా. నిన్ను నమ్మి అంత దూరం నుండి వచ్చిండంటే ఫీజు ఎంత అడిగినా ఇస్తాడు. ఇన్నారులా మీ ఇంటికి ఎవరో మంత్రాలు చేసిండ్రు, అందుకే నువ్వు ఏ పని చేసినా అయితలేదు, నువ్వు ఎన్ని పూజలు చేసినా కలిసి వస్తలేదు, అవునా కాదా అని చెప్తుంటే గా భక్త మహాశయుడు అవును తల్లి నిజమే నిజమే అని తలూపుతున్నాడు. ఇంటికి ఒంటికి పట్టిన దయ్యాలు నీ ఎల్లగొట్టుట్లా గీమె స్పెషలిస్ట్ అంట. అందుకే భక్తులు నూనె సీసాలు పట్టుకొని లైన్ కడుతున్నారు. అన్నట్టు గీ మాతాజీ దగ్గరకు పోయే భక్తులు ఎవల నూనె వాళ్లే కొంచపోవాలన్నట. నమ్మేటోళ్ళు ఉన్నంత కాలం గిసొంటోళ్ళది ఆడిందే ఆట పాడిందే పాట అని అంటున్నారు గీ వీడియో చూసిన హేతువాదులు. దేవుడా, ఓ మంచి దేవుడా, నాకు పాస్ మార్కులు రావాలి దేవుడా. నా ముందు నా వెనక నాకు ఇటుపక్కన నాకు అటుపక్కన అందరూ బగ్గా చదివినోళ్ళే ఉండాలి దేవుడా. జరంత సూపెట్ అంటే జవాబు పేపర్ ఇచ్చి ఏహే రాసుకో అని ఎంత మంచోళ్ళు నా పక్కనే ఉండాలి దేవుడా అని పరీక్షలకు పోయేటప్పుడు దేవునికి ఇట్లా మొక్కిపోతారు కదా. కానీ అదే అక్కడికి పోయినాక పరిస్థితి అంతా ఆగంకత ఉంటే ఎట్లా? అందుకే ఇక్కడ ఒకళ్ళు ఏం చేసిరో తెలుసా? సార్ పాస్ చేయండి సార్, నాకు అమ్మ నాన్న లేరు సార్, మీరే నాకు అమ్మ మీరే నాకు నాన్న సార్. సార్ నేను చదివినవి ఒక్కటి కూడా రాలేదు సార్, దేవుడు ఉన్నాడని నమ్ముతున్నా సార్, ఆ దేవుడు మీరే సార్ అని జవాబు పత్రం మీద పంతులను ఒక రేంజ్లో ఒగిడిండు. పరీక్షల అంతంత మాత్రంగా రాసిన ఒక పిల్లగాడు. ఇక ఇంతటితోనే అయిపోయిందా అంటే జరంతా క్రియేటివిటీ చూపెట్టి ఏకంగా పంతులు ఫోటో దించి దండం పెడుతున్నా అనే ఫోటోను గీసిండు. అగ చూడుండ్రి ఎట్లా వేసుకున్నాడో.
మరి ఇది ఎక్కడ జరిగిందో నిజమో అబద్ధమో సోషల్ మీడియాలో పుకార్లు గిట్ల లేపినరో తెలియదు గాని మస్త్ అంటే మస్తుగా వైరల్ అవుతున్నది. కొందరేమో అచ్చంపేట అని అంటున్నారు, కానీ దాని మీద అయితే క్లారిటీ లేదు. ఇక ఇది చూసిన జనాలు పాపం చదివినవి రాలేదంటున్నాడు కాబట్టి పాస్ మార్కులన్నా వెయ్యాలి అని కామెంట్లు పెడుతుంటే, ఇంకొందరేమో పిల్లగాడు చూపెట్టిన టాలెంట్కు 100 మార్కులు వెయ్యాలి అని అంటున్నారు. కానీ చూడుండ్రి ఎంత తమాషా చేసిండో పిల్లగాడు. మరి సారు దయతల్చి మార్కులు వేసిండో ఆయంత అంత కొట్టేసిండో తెలియదు గాని భలే గమ్మది జరిగింది. పోన్రి గిట్లుంటారు కొందరు పిల్లలు. కొందరు పరీక్షలల్లో సినిమా పాటలు రాస్తలేరా, ఇది ఇంకో టైప్ అన్నట్టు అంతే. ఊరంతా పిల్లా జల్లానేసుకొని బిర్జి కింద రాళ్ళ రప్పల్లా కూసోని బువ్వ వండుక తింటుర్రుల్లా ఒక ఆడ. అయ్యో పాపం ఎందుకట్లా, ఏమైంది అంటే ఆళ్ళని అడుగుడేంది, సీదా ఆలనే కనుక్కుంటే కథ ఏందో కుల్లాగా ఎరికైతుంది. పాండ్రి అరుచుకుందని చెప్పనా. భగవన్లా బొక్కలు బగబగ ఉడుకుతున్నాయి. ఎవ్వల్దాళ్ళు ముక్క సుక్క పట్టుకొని బాగానే దంచుతున్నారు కదా. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండల్ గండ్రపల్లి ఊరొల్లు గిల్లంతా. ఊరు మొత్తం ఇండ్లకు తాళాలేసి ఊళ్ళే నరమానవుడు లేకుండా అందరికందరు గిట్ల బిర్జి కిందికి వచ్చిండ్రు. మరి ముచ్చటేందో గీ అక్కని అడుగుదాం. ఏందక్క కథ? కీడు వంటలకు వచ్చినారు ఎందుకు? ఏమైంది అసలు అన్న? ఏమైందే? 3 నెలల్లో 28 మంది చచ్చిపోయారు. ఓ దేవా, ఏంది ఊళ్ళో 28 మంది జీవిడిసిండ్రా? అయ్యో, ఒకళ్ళ దినాలు కాకముందే డబల్ పీనిగలు ఒకళ్ళ దినాలు కాకముందే ఇద్దరు ముగ్గురు పోతారు. ఇది ఏంది ఒక్కసారి బయటికి పోవాలని వచ్చినాం. ఎవరు చెప్పిండ్రు మరి గిట్ల బొమ్మని? మీకు మీరే వచ్చిండ్రా? ఎవరు నన్ను అడిగిండ్రా? ఇక మేమే అనుకున్నాం, అయ్యగారిని అడిగినాం. అడిగితే పండుగ వెళ్ళాక ఎలా బొమ్మంటే వచ్చినాం. మరి అసలు ఎందుకు అట్లా జరిగిందో ఏం ప్రాబ్లమో గాని ఊరికైతే కీడు చుట్టుకున్నదని చెప్పేసరికి అందరికందరూ చదువుకొని గిట్ల బయటి వంటలకు వచ్చిండ్రు అన్నట్టు. ఇగో గీ కాక జోర్దార్గా కళ్ళద్దాలు పెట్టి కూసున్నాడు. ఏందే కాక, ఏం నడుస్తున్నది? ఒక గ్లాస్ తెల్లగల్లు తాగి వంటలు చేసుకొని తిని. ఆహా, మరి ఇట్లా గీ కాలంలో గీ అన్ని నమ్ముడు గిట్ల బయటకచ్చుడు కరెస్టే అంటవానే? ఎవరు చెప్పింది అనేది తర్వాత విషయం, కానీ మన మనసు నిండు అయిపోతుంది. వాజీవేనే మనసులో అనుమానం పెట్టుకొని ఆగమయ్య కంటే ఇంత నిమ్మల పడితే లొల్లి కొడుతుంది. మరిగా పాపం గంతంత మంది ఎందుకు జీవిడిసిండ్రో గాని ఇక నన్న ఎవ్వలకు ఏం కాకుండా ఊరంతా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాముల్లా. పైలముల్లా గండ్రపల్లి అన్నలు అక్కలు. మొన్నటికి మొన్న సికింద్రాబాద్ లో ఒక దవాఖానలో ఏమైందిల్లా, నేను డాక్టర్ను, పేషెంట్తో మాట్లాడాలి, ఇక్కడ ఎవ్వరు ఉండొద్దని అందరిని పంపించి పేషెంట్కి మత్తు సూదేసి 10 తులాలకు ఎక్కువనే బంగారం గొలుసులు మాయం చేసుకొని పోయింది ఒక మాయలేడి. చూసినాం కదా. అయితే అప్పుడు డాక్టర్ పేరు మీద మోసం జరిగితే ఇప్పుడు ఆయా పేరు మీద మోసం జరిగిందిలా. నేను ఆయాను, దావకాన్లోనే పని చేస్తా. నువ్వేందమ్మా పేరు మీద బంగారం గొలుసు ఉంచుకున్నావు? డాక్టర్ అత్తే నన్ను తిడతాడు, జల్దిన తీయమని పట్టుబట్టి బెడ్ మీద పండుకున్న పేషెంట్ను అటు ఇటు జరిపి తెలివితోటి చైనును మస్క కొట్టుకొని పోయింది. ఇగో గి దొంగ మహిళ అయిపాయ్. చూసిందానుల్లా ఎంతలా కొట్టేసిందో, ఎట్లా బయటపడ్డదో, ఎట్లా తెలివిగా జారుకున్నదో. మంచిగా నిద్రపోతున్న పేషెంట్ను లేపింది, బెడ్ మీద అటు ఇటు సదిరినట్టు చేసింది. 2 తులాల చైన్ను 2 నిమిషాల్లో మాయం చేసింది. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలున్న ప్రైవేట్ దవాఖానలో ఇది. పోలీసులు కేసు రాసుకున్నారట. కానీ అయినా ప్రైవేట్ దవాఖాన వాళ్ళు గిదేనా మీరు దవాఖాన నడిపే పద్ధతి? అసలు దవాఖానలకు ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారు అనేది చూసుకోవద్దా? మరి మహిళ ఎప్పుడు దొరుకుతుందో ఏమో గాని పానం బాగాలేక దవాఖానకు వచ్చి డబ్బులు ఖర్చు పెట్టుకుని ట్రీట్మెంట్ వేసుకుంటున్న అక్కకు దవాఖానలు జయంగా 2 తులాల గోల్డ్ పోయింది. దవాఖానకు పోయినప్పుడు మీరైతే జర పైలంగుండుండ్రి పబ్లిక్. ఏమంటున్నాం? బైక్ చేతికొస్తే చాలు కొందరు యూత్ పోరలకు ఒళ్ళంతా తిమ్మిరి పడుతుందో ఏమో గాని ఆగమాగంగా రచ్చ చేస్తారు. ఏకంగా యమధర్మరాజుకే మిస్డ్ కాల్ ఇచ్చి ఇగో మేము ఈ బండి మీద ప్రయాణం చేస్తున్నామని హింట్ ఇస్తారులా. అవును, కొందరు బడిమగాళ్ళ వేషాలు చూడుండ్రి ఎట్లున్నాయో. ఓర్ వారి జర ఆగురా అయ్యా. జస్ట్ మిస్ అయితే నీ బాడీలో ఏ పాట కూడా పనికిరాదురా. అగ చూడుండ్రి గుర్రంగాంక వెనక కాళ్ళ మీద నిలబడి ముందు కాళ్ళను పైకి లేపినట్టు ఎట్లా లేపిందో అట్లని వీడే కాదుల్లో ఇంకా 2 కూడా గీసొంటి కథలే పడ్డారు. ఓర్ వారి మీ తమాషాలు ఆపుండ్రా అయ్యా. కింద పడితే బొక్కలు నశం అవుతాయి. అగో నీ చేతులు ఏం రెక్కలు కాదురా, ఊపకు. రెక్కలు ఊపేందుకు పిట్టలు ఉన్నాయి, జర ఆగురా అయ్యా. అగో
చూసినరానుల్లా వీళ్ళ బల్పు బండకేసి కొట్ట ఏకంగా పయ్యల్నే పైకి లేపి ఎట్లా పరాష్కాలు ఆడిర్రో. ఇక వీళ్ళే అంటే వీళ్ళకు మించిన మోతవర్లు చూడుండ్రి ఎట్లా బద్మాష్ వేషాలు వేసిర్రో. ఒక్కడు కాదు ఇద్దరు కాదు ముగ్గురు మోతేవాళ్ళు. మరి ఇదేం పోయే కాలమో గాని మమ్ములే చూడండి మా వేషాలు చూడండి అనుకుంటా పోకిరిగాళ్ళు తమాషాలు చేస్తే వీళ్ళ దోస్తుగాళ్ళు ఆయనతో వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టిర్రు. పల్నాడు జిల్లా నరసరావుపేటలో జరిగింది ఇదంతా. కానీ పోలీస్ సార్లు చూసిర్రా జర దొరకబట్టి గట్టిగా ట్రీట్మెంట్ ఇయ్యండి సార్లు. ఓ అవ్వయ్యలు జర మీరు కూడా మీ పిల్లలను కనిపెట్టుండ్రి, బుద్ధి చెప్పండి సరేనా. అది మహారాష్ట్ర ఒక ఫేమస్ టెంపుల్. దేవుని దర్శనం కోసం వేల మంది భక్తులు వచ్చిండ్రు. అయ్యగార్ల బిజీలో అయ్యగార్లు ఉన్నారు. దేవుని గుడి దగ్గర అంత సందడిగా ఉన్నది. అంతే ఒక్కసారే అందరు భయపడిపోయినరు. కొందరైతే పరుగులు తీసిరు కూడా. ఇంతకు ఏమైంది వార్తలు చూద్దాం పాండ్రి. ఓ కొట్టుడు ఇటో గుంపు ఒకరిని కొడుతున్నది, అటో గుంపు ఇంకొకరిని కొడుతున్నది కదా. ఇద్దరు భక్తులను బాదుడని ఎందుకు బాదుతున్నారు? అబ్బర బిడ్డ ఈ అయ్యగారు కొబ్బరికాయను రాయితోని గట్టిగా కొట్టిండు పో. కొల్హాపూర్ దగ్గరున్న ఒక గుడిలో జరిగింది పంచదాంతా. అయితే సాంప్రదాయ ప్రదక్షిణ హారతి టైంలో నట కొందరు భక్తులు జనంత ఓవర్ యాక్షన్ చేసి అయ్యగార్ల మీదకి రంగులు జల్లిరట. అంతే దెబ్బకు కోపం తెచ్చుకున్న అయ్యగార్లు ఇట్లా దాడి చేసిర్రని ట్రస్ట్ వాళ్ళు చెప్పుకొచ్చిర్రు. గాని వాయమ్మో జరంత సేపట్లని ఏం కొట్టుడు పోన్రి. మీ బైక్నో కార్నో కడగాలనిపిస్తే ఏం చేస్తారులా? 2-3 బకెట్ల నీళ్లు తెచ్చి శుభ్రంగా సబ్బో షాంపూ పెట్టి కడుగుతారు. ఒకవేళ ఇంటి దగ్గర కడిగే సౌలత్ లేకుంటే బైక్ దుఃఖనమే పోయి మంచిగా సర్వీసింగ్ చేయిస్తారు కదా. అయితే ఇక్కడ మాత్రం గివీళ్ళు మాత్రం కారు కడిగేటోళ్ళు కడగాక జరంత ఓవర్ యాక్షన్ చేసిర్రులా. అట ఇంకా ఏమైందో చూడుండ్రి. కారు అన్నారు, కడుగుతున్నారు అన్నారు, తీరా జేసీబీతోని సముద్రంలో నుంచి గుంజేసి చూపెడుతున్నారు. పుసుక్కున కార్ను కడుగుదామని గిట్లా సముద్రంలో ముంచిర్రా. గింతగనం కార్లకెళ్ళి నీళ్ళు వస్తున్నాయి అని అంటే దాదాపు మీరు ఊహించినంత పని చేసిర్రుల్లా. ముచ్చటేందంటే కొందరు గుజరాత్ పిల్లగాన్లు గోవా బీచ్ కు పోయి ఎంజాయ్ చేసిర్రట. అట ఇంకా కార్ను కడుగుదామని రూల్స్ బ్రేక్ చేసి ఎక్కువ లోపలికి పోయేసరికి ఒక్కసారిగా అలలు అట్లా వచ్చేసరికి ఏమున్నది కారు మొత్తం లోపలికి కొట్టుకుపోయి ఇగో గింత పని అయింది. అదృష్టం మంచిగుండి యూత్ పిల్లలతో పాటు కారు కూడా బయటకు వచ్చింది. గాని ఏంది చెప్పుండ్రి సముద్రం పక్కన పరాష్కాలు కాకుంటే. అరే ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రం పోయినప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఎన్నంటే ఏంది అదృష్టం మంచిగుండి బతికిపోయినరు. గాని మీరైతే గీసోంటి పనులు ముంగటేసుకోకుండ్రి సుమి సరేనా. అబ్బాబ్బాబ్బాబ్బాబ్బా ఇప్పటి వరకు ఇట్లాంటి మోతేవర్లను మునుపెప్పుడు చూడలేదు. ఇక మీదట చూస్తామో చూడమో కూడా డౌటేనుల్లా. ఒక్కొక్కరు మా కాడ రోడ్లు చక్కగా లేవు, రోడ్లు వేస్తలేరు, చెప్పున మాకు సౌలత్ చేయండి లొల్లి పంచాదులు పెడుతుంటే ఈ ఊరోళ్ళు ఏం పని చేసి రోజుడుండ్రి. ఇప్పటి వరకు పల్టీ కొట్టిన ట్రక్కుల నుంచి పాలన ఎత్తుకపోగా చూసినాము. డీజిలు పెట్రోలు కోళ్ళ కాంచి ఎత్తుకపోయిన వాళ్ళని చూసినాం. కానీ ఇగో ఇల్లు చూడండి ఏం చేస్తున్నారు. రోడ్డు నడిమిట్లేసిన డివైడర్ ను కూలగొట్టి సిమెంట్ ఎత్తుకపోతున్నారంటే పాట్నా పబ్లిక్ పనితనం ఇది. రోడ్డు పనుల భాగంగా నడిమిట్ల సిమెంట్ తోని డివైడర్ వేసిపోయినరట ఆఫీసర్లు. ఏమున్నది అరే రార్రా పచ్చిగున్నది మంచిగా సిమెంట్ దన్న కూలగొట్టుకొని తీసుకపోతే మన ఇళ్ళల్లో ఏమైనా పనికి వస్తుంది అనుకొని ఇగో ఇట్లా పారలు కట్టలు పట్టుకొచ్చి పిల్ల జెల్ల అందరు కూడి పట్ట ఊలా కొట్టేట్టుకపోయినరు. ఈ వనాలే చెప్పండి వీళ్ళను. బుక్కిట్లో వస్తే ఫినాయిల్ అయినా తాగుతారనేది ఇది వరకు. ఇప్పుడు అట్లా కాదు, ఫ్రీగా వస్తే సిమెంట్ కూడా బుక్కేటట్టున్నారు కదా. ఇప్పుడు ఈ వీడియో ఆళ్ళోళ్ళే ఒకళ్ళు వీడియో తీసి ఇంటర్నెట్ లో పెట్టేసరికి మస్తు అంటే మస్తు వైరల్ అవుతున్నది. ఇట్లుంటారు చూడండి ఆడాడ కొందరు జనం.